పంచాయతీరాజ్ వ్యవస్థాపకులైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గత 40 ఏళ్లుగా పంచాయతీ వ్యవస్థలను బాగు చేసేందుకు సర్పంచులకు హానరోను ఇచ్చినటువంటి తన పోరాటంతో పాటు పాల్గొన్న ఒక సర్పంచ్కి ఈ రోజు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కలిగింది. ఆయన చాలా సంతోషిస్తున్నారు. ఎవరైతే సర్పంచ్ తనతో పోరాటం చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆయన ఈరోజు ఎన్నికల్లో ఆయనే శ్రీకాకుళం నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా పోటీ గొండు శంకర్ను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో రాజేంద్ర ప్రసాద్ మంది ఉన్నారు. చూస్తే సర్పంచ్ వ్యవస్థ ఈరోజు ఒక పంచాయతీకి ప్రథమ పౌరుడిగా ఆ పంచాయతీకి ఏమీ చేయలేనటువంటి దిగులు ఆయన పోరాటం తీసుకుని నడిపింది. ఈరోజు ఆ పోరాటం ఈరోజు చాలా పంచాయతీలకి ఒక ప్రతినిధిగా తీసుకొచ్చింది. ఈరోజు ఆయన గెలుపు విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎటువంటి స్పందన? చాలా మంచి స్పందనలు లభిస్తాయి. ప్రజల నుంచి మేము ఈ ప్రచారంలో ఉదయం నుంచి తిరుగుతున్నాము. మంచి స్పందన కనబడుతుంది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచులు నిధులు లేక జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉత్సవ విగ్రహాలలాగా మారిపోయి గ్రామాలు నిర్వీర్యం అయిపోయింది. పంచాయతీరాజ్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. అందుకని చెప్పే గ్రామీణ ప్రజలు కానివ్వండి, లేకపోతే పట్టణ ప్రజలు, మున్సిపాలిటీలు కూడా దారుణంగా మున్సిపాలిటీల్లో వచ్చినటువంటి నిధులు కూడా పంచాయతీలతో పాటుగా గ్రామాలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది. దానిపైనే మా గోండి శంకర్ గారు మేము కూడా గత 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. అందులో భాగంగానే గోండి శంకర్ గారు శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, మా లక్ష్మి గారు, రామకృష్ణ గారు, బానోజీ గారు, శ్రీనివాస్ గారు అందరం కూడా ఒక టీముగా పనిచేస్తూ ఉద్యమం చేస్తూ వచ్చాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మా పంచాయతీరాజ్ ఛాంబర్ని, సర్పంచుల సంఘాన్ని గుర్తించి గౌరవించి అందులో భాగంగా గోండి శంకర్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని శ్రీకాకుళం అవకాశం ఎప్పుడైనా వస్తుందని మీరు ఊహించారా? మీ సీనియారిటీలో, మీ అనుభవంలో ఈ రాజకీయం ఇలా రీజనల్ పార్టీలు ఇలాంటి అవకాశం లేదు. చాలా గొప్ప అవకాశం ఇది. అది చాలా సంతోషం వేసింది. మా శంకర్ అడిగితే కూడా 2-3 సార్లు సార్ దృష్టికి తీసుకెళ్ళాం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి. ఆ తర్వాత ఒకేసారి ఎన్నికల్లో మా సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్న 3 సీట్లు వచ్చింది. గోండి శంకర్ గారికి శ్రీకాకుళం టౌన్ నుంచి ఎమ్మెల్యేగా, అలాగే విజయనగరం ఎంపీగా అప్పలనాయుడు గారు, ఆయన మా పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శి, అలాగే మా పంచాయతీరాజ్ ఛాంబర్ ఇంకో కార్యదర్శి అనంతపురం టౌన్ నుంచి దగ్గుబాటి ప్రసాద్ గారికి, ఆయనకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఇది మాకందరికీ కూడా చాలా సంతోషం. ఇది మా ఉద్యమాన్ని గుర్తించినట్టు, మా పోరాటాన్ని గుర్తించినట్టు. వీళ్ళందరినీ మీరే మిషన్లా తయారు చేశారు అనుకుంటే? అందరం కలిసి టీం వర్క్ చేసాం. అందరూ వాళ్ళ నుంచి నేను స్ఫూర్తి పొందాను, నా నుంచి వాళ్ళు స్ఫూర్తి పొందారు. అది ఉమ్మడి ఉద్యమం, ఉమ్మడి కృషి, ఉమ్మడి యొక్క శ్రమ ఫలితం. ఈ రోజున తప్పనిసరిగా శంకర్ గారిని, అలాగే అక్కడ ఉన్నటువంటి అప్పలనాయుడు గారిని, అలాగే మా దగ్గుబాటి ప్రసాద్ గారిని, 3 గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకంతో మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం నాయకులకి సీట్లు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని శంకర్ గారిని అసెంబ్లీకి పంపిస్తాం. పట్టణ ప్రజల, గ్రామీణ ప్రజల యొక్క వాణిని అసెంబ్లీలో వినిపిస్తాం. థ్యాంక్ యూ. కనుక ఈరోజు నీకు సపోర్ట్ ఎంతమంది సర్పంచ్ రావడం ఈరోజు ఏ విధంగా తీసుకొచ్చమ్మా ఆయన టికెట్ ఇచ్చి? ఇది మా ఛాంబర్కి చాలా అరుదైన గౌరవం అండి. నిజంగా మేము చేస్తున్నటువంటి పోరాటాలను గుర్తించి మాకు చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థిగా ఈయన్ని శంకర్ గారిని ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆయన్ని గెలిపించుకోవడానికి మేము రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిపి ఇక్కడ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే సర్పంచుల సంఘం ఈరోజు వచ్చి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. మేము 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. మా ప్రభుత్వం మేము అడిగేవేవి మా సొంత స్వలాభాల కోసం కాదు, మేము గ్రామీణ అభివృద్ధి కోసం మేము అడుగుతున్నాం. మా గ్రామీణ నిధులు మాకు ఇమ్మంటున్నాం, అవి కూడా ఇవ్వకుండా మా గ్రామీణ నిధులు తీసుకెళ్లి ఆయన బట్టలు నొక్కుంటున్నారు, ఆయన పథకాలు ఇచ్చుకుంటున్నారు. మరి మేము గ్రామాల్లో మేమేం చెయ్యాలి? మేమేమైనా ఉత్సవ విగ్రహాల్లో కూర్చోడానికి వచ్చామా? మేము ఏవో వాళ్ళలాగే ఏవో హామీలు ఇచ్చామా, గ్రామాల్లో రోడ్లు వేస్తామనో, లేకపోతే కాలువలు కడతామనో, లేకపోతే పారిశుద్ధ్యం కార్యక్రమాలు ఏమైనా చేస్తామని ఇలాగ ఏవో మేము మాకు తగ్గ హామీలు మేము ఇచ్చుకుంటాం. మాది ఒక ప్రభుత్వమే కదా, గ్రామీణ ప్రభుత్వం. అటువంటి గ్రామీణ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం చేసింది.
ఈ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాలని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గొండు శంకర్ గారిని మా ఛాంబర్ తరపున మేము ఆయనకి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. ఆయనకి ఏ టైంలో ఏ అవసరం ఉన్నా మేము వచ్చి ఆయనకి సపోర్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ఒక తోటి సర్పంచ్కి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం, అందరూ కూడా ఏకతాటి పైన గెలుపు కోసం ఎలా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున, సర్పంచుల సంఘం తరపున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గుండు శంకర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఆయన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఆయన్ని నియమించినందుకు గౌరవనీయులు పెద్దలు మా ఛాంబర్ అధ్యక్షులైనటువంటి గౌరవ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే శంకరన్న అంటే ఒక పోరాటాల పటిమ. ఆయనకి సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి నిర్విరామంగా సర్పంచులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద జిల్లాలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కూడజేసి ఎన్నో ఉద్యమాలు చేశారు. సర్పంచుల సమస్యలను ఎన్నో తీర్చారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడి, ఇలా అనేక కార్యక్రమాలు. ఢిల్లీలోనైతే ఆయన హిందీ కూడా చక్కగా మాట్లాడగలడు. హిందీలో కూడాను వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి అందరు కేంద్ర మంత్రులు కలిసాం. మేము పార్లమెంట్లోకి వెళ్ళి అనేక కేంద్ర మంత్రుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని కలిసాం. మన సమస్యలను విన్నవించాం. అలాగే 15th ఫైనాన్స్ కమిషనర్ని కలిసాం. ఈయన పోరాటం చేసి చాలా బాగా కష్టపడిన దానికి మా ఛాంబర్ తరపున శంకరాన్ని గుర్తించి ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నిక కాబోతున్నాడు. ఆ ఎన్నిక అనివార్యమైంది. పైగా ఒక సీనియర్ నేత మీద పోటీ చేసి ఒక యువకుడికి, ఒక ముసలివాడికి పోటీ జరుగుతుంది. ఒక అభివృద్ధికి, ఒక మహా దారుణానికి పోటీ జరుగుతుంది. ఈ పోరాటంలో శంకరన్న విజయం సాధించి మా తరపున మా గళాన్ని వినిపిస్తాడని మరీ కోరితే కనుక చాలా స్ఫూర్తిదాయకం. ఒక పల్లె నుండి సర్పంచ్గా ఉంటూ అభివృద్ధి చేయడం అనేది మీకు అంటే నిధులు లేక కొరత. ఈ ప్రభుత్వం వచ్చినంత పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వహితను ఆ పోరాటమే ఈ రోజు మీకు అధికారులు అంటే ఇక్కడ రావడం వచ్చింది. వీళ్ళంతా అండ ఏ విధంగా గెలుపు? నాకు చాలా ఆనందంగా ఉంది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అనే వ్యక్తి, ఆయన ఒక పోరాట యోధుడు. మీకు అందరికీ తెలిసిందే, పంచాయతీరాజ్ వ్యవస్థని 1994-95లో స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్స్కి కానీ, జడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ వారందరికీ స్థానిక సంస్థల యొక్క ఉనికిని చాటి చెప్పి వాళ్ళ యొక్క హక్కులకి, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పోరాడి వాళ్ళకి గౌరవ వేతనం కానీ, వాళ్ళకి విధులు నిధులు కానీ సాధించడంలో ఆయన సఫలీకృతులయ్యి 2 సార్లు ఎమ్మెల్సీగా కూడా ఆయన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత నాకు జిల్లా సర్పంచుల సంఘంగా ఇవ్వడం జరిగింది. అనేకమైన పోరాటాలు చేశాం. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాం. ఆయనతో ఉంటే మాకు భయం అనేది ఉండదు. ఎటువంటి వారికైనా మేము ధీటుగా ఎదుర్కోగలిగే దమ్ము, ధైర్యం ఉంది. మేము అలిపిరి దగ్గర నుండి కానీ, అలాగే మా మీద ఈ మొన్న కేసులు నామినేషన్ కోసం తీస్తే తెలిసింది, మా మీద 4-5 కేసులు ఐపీసీ సెక్షన్లు పెట్టి ఈ ప్రభుత్వం చేసింది. వేలాది కోట్లు కొల్లగొట్టి మాకు తెలియకుండా జేబులో నుండి రాత్రి మీద దొంగలించి మా అకౌంట్లు జీరో చేసిన ఈ ముఖ్యమంత్రి పైన మేము పోరాటం చేశాం. అయినప్పటికీ ఈయనకి చేమ కుట్టినట్లు లేదు. ఈ సందర్భంగా మా అధినేత ఎవరైతే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన మేరకు పార్టీలకు అతీతంగా సర్పంచులు కానీ, స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపే బాధ్యత పూర్తిగా తీసుకోవాలని, తద్వారా మీరు ఢీకొడుతున్నది ఒక పెద్ద కొండ, రాజకీయ కొండ. 42 ఏళ్ళ అనుభవం చూస్తే ఒక సర్పంచ్ స్థాయి నుండి ఈరోజు తొలిసారిగా ఎమ్మెల్యేగా బడిలో దిగుతున్నారు. ఆ కొండకి ఈ చిన్న గుండ్రాయికి అసలు ఎలా సాధ్యపడ? ఆయన కొండ అయితే మేము అంతకంటే పెద్ద అనకొండ, మేమేం తక్కువ కాదు. మేము మొదటి నుండి మీకు చెప్తున్నాం ఎప్పటి నుండో. ఆయన కూడా సర్పంచ్గా చేసి, ఎంపీపీగా చేసి, డోల సీతారాములు నాయుడు, సింహ జగన్నాథం గారు, అలాగే బగ్గు సరోజనమ్మ లాంటి పెద్ద పెద్ద ఉద్దొడ్డులను ఎదుర్కొని ఆయన 35-40 సంవత్సరాల వయసులోనే వచ్చారు. అప్పుడు ఆయనకి ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు? అందుకు రాజకీయంలో సమర్థత కావాలి.
ఎంత సమర్థత ఉంది, ప్రజా సమస్యల పట్ల కానీ, నియోజకవర్గ సమస్యల పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల అంకితభావం ఉండాలి, అవగాహన ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశం. 35 సంవత్సరాలకి ఐఏఎస్ అయ్యి టాపర్ అయ్యి జిల్లానే మొత్తం శాసిస్తున్న కలెక్టర్లు మరి శాసిస్తున్న ఏంటి, అది వాళ్ళ సమర్థత. సో నేను అనేది నిజంగా ఆయన కొండ అయితే, ఆయన అంత సమర్థుడైతే ఈ 5 సంవత్సరాల్లో ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు? మున్సిపాలిటీ ఎలక్షన్ గత 11-15 సంవత్సరాలుగా ఎందుకు దొంగ నాటకాలు ఎందుకు చేయలేదు? పైగా ఇప్పుడు మేము ఎక్కడి వరకు చేసి ఆయనకు ఒప్పచెప్పిన స్టేడియంని ఈరోజు ఒక్క అడుగు కూడా ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు వెళ్తున్న రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు నరకానికి దారి. ఏ రోజు ఎవరు పేగులు పొట్టలో నుండి బయటకు వస్తాయో తెలియదు. రోజుకొకరు పేగులు పొట్టలో నుండి వస్తున్నాయి, లారీలు కుమ్మేసి చేతులు కాళ్ళు విరిగిపోతున్నాయి, కనీసం గోతులు కూడా కప్పుకోలేని పరిస్థితి. సో ఇవన్నిటి మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ పట్టణంలో లో వోల్టేజ్ సమస్య, తాగునీటి సమస్య, మురుగునీటి సమస్య, తర్వాత నిరుద్యోగ సమస్య, ఇక నియోజకవర్గంలో సాగునీటి సమస్య, ప్రతిదీ సమస్య. ఒక పార్కు కూడా డెవలప్ చేయలేని అసమర్థత మంత్రి ఈయన, అలాగే అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే గత 5 సంవత్సరాలుగా ఒక్క పని చేయలేదు. ఎదురు పీసు నుంచి ఎవరైనా అడిగితే దబాయింపు, మీకు పథకాలు ఇస్తాను కదా, అభివృద్ధి ఎలా చేస్తామని. మీకు ఎవడెమ్మన్నాడు, ఎవడు చేయొద్దు అన్నాడు. మా నాయకుడు ఉన్నాడంటే సంపద సృష్టిస్తాడు, మేము అలాగే పథకాలు ఇస్తాం. ఈయన అన్ని తాకట్టు పెడతాడు, అన్ని వినాశనం చేస్తాడు, పథకాలు ఇస్తాడు. హ్యాపీనెస్ట్ పేరుతో 2,000 కోట్లు ఒక 2-3 గంటల్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజే నిర్గాంతపోయేంతగా అక్కడ అమరావతిలో సృష్టించి దానివల్ల ఎంతో రెవెన్యూ తెచ్చి తద్వారా మేము అమరావతిని డెవలప్ చేయడానికి మా నాయకుడి తాలూకు ఆలోచన అయితే, ఈ ముఖ్యమంత్రి ఉన్న ప్రజాసదన్ని ఎరగొట్టి కూల్చి ఈయన తాలూకా నిరంకుశత్వాన్ని చూపించుకునే ముఖ్యమంత్రి ఈయన. అందువల్ల మేము ఒకటే చెప్తాను, దీనికి సమర్థత కొండ అనకొండ కాదు, నాకు సమర్థత ఉంది. నేను యువకుడిని, నాకు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉంది, నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన ఉంది. నేను ధీటుగా ఎదుర్కొంటాను. ప్రజలందరూ నన్ను నమ్మారు. అందుకే నాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు టికెట్ ఇవ్వడం జరిగింది. రేపు నేను శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేసి విద్యుత్ మోగిస్తాను. రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా కూడా గెలుస్తారు. ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకొని ప్రజలందరూ యోగక్షేమాలు, సంక్షేమ పథకాలను అమలయ్యేటట్టు చూస్తానని, తద్వారా మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఏదైతే సర్పంచ్ స్థాయి నుండి పోరాటంపై అవగాహనతో పాటు సమస్యలకు సంబంధించినటువంటి అవగాహనలో తనకు ఒక అనుభవమైన రాజకీయ నాయకుడి కంటే సమర్థత ఉన్నటువంటి తనకు ఆ టికెట్ ఇవ్వడాన్ని పార్టీని గౌరవిస్తున్నాను. ఈ రోజు తనతో పాటు పంచాయతీరాజ్ ఛాంబర్ సంబంధించినటువంటి వ్యవస్థాపకులు, అదేవిధంగా సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వచ్చి సంఘీభావం తెలుపడం, శ్రీకాకుళం నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మార్చేందుకు సమస్యలపై తనకున్న అవగాహన రేపు అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు దోహదపడుతుందని శంకర్ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ సత్యం ఆర్టీసీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.